ఫ్రెండ్స్, ఈరోజు నేను పొడిపప్పు వండుతున్నాను. గ్లాస్ పప్పు వేసాను. ఇది కొంచెం వేపేసుకోవాలి. పప్పుని వేపుకుంటే పప్పు కమ్మగా ఉంటుంది. వేగిపోయింది. ఇప్పుడు కడిగేసుకుందాం. పప్పు ఇలా కడిగేసుకుని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగా పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఎక్కువగా సీమట ఉడకకూడదు. పప్పు ఈ రకంగా ఉడకాలి. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. కారం, వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా ఒలుసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. కళ్ళుప్పు చిన్న మంటలో పెట్టి ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకుందాం. కూరకి ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇలాగ చిన్న చిన్నగా చేసుకుంటే అన్నంలో కలిపి తినేయచ్చు. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇలాగ పొడి పొడిలాడుతూ ఉండాలి. వేగిపోయింది. ఇందులో పప్పు చేసుకోవాలి. పొడిపప్పు రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక